హాయ్ హలో మూవీ లవర్స్, దిస్ ఈజ్ షూట్ అండ్ షో. నేను మీ ప్రిన్స్ విజయ్ని. సో 2022లో వచ్చిన మ్యాన్ వర్సెస్ నేచర్ మీనింగ్ఫుల్ ఊరమాస్ దేవుడు అనే కాన్సెప్ట్తో వచ్చిన సినిమా కాంతారా. సో సాధారణంగా సినిమా హిట్ అయితే సీక్వెల్ తీస్తూ ఉంటారు, కానీ కాంతారా మూవీలో లీడ్ రోల్ చేసిన దర్శకుడు కమ్ రైటర్ రిషబ్ శెట్టి మాత్రము ట్రెండ్కు భిన్నంగా కాంతారా చాప్టర్ 1 ప్రిక్వెల్ తీశాడనమాట. సో ట్రైలర్ అయితే ఇప్పుడే చూశారనమాట. సో ట్రైలర్ని విశ్లేషించే ముందు కాంతారా 1 ఎక్కడ ముగుస్తుందో చూస్తే, భూత కోలావేశంలో దేవుడు ఆవహించి ఉన్న శివ క్యారెక్టర్ ఫారెస్ట్ ఆఫీసర్ మురళి చేతిలో గ్రామ ప్రజలను పెట్టి వీర బాధ్యత నీదే అన్నట్టు చూస్తూ కోళమ వేషంలో అడవిలోకి వెళ్ళి అదృశ్యమైపోతాడు. అంతకంటే ముందు శివ వైఫ్ క్యారెక్టర్ లీలా అంటే ప్రెగ్నెంట్గా ఉన్నట్టు చూపించాడు దర్శకుడు గతంలో. సో శివ నాన్న కూడా ఇలానే అదృశ్యమైపోయాడు. దీన్ని బట్టి పూర్వీకుల నుంచి వచ్చే సాంప్రదాయం అలానే కొనసాగుతూ ఉంది అన్నట్టుగా చూపించారు. సో ఈ ట్రైలర్లో అయితే నాన్న ఎందుకు ఇక్కడే మాయమయ్యాడు అంటూ అన్వేషించే పాత్రలో శివ క్యారెక్టర్తో స్టార్ట్ అవుతుంది అనమాట. సో భాంగ్రాకి వీళ్ళని ఎవరు తీసుకువచ్చారు, రిషబ్ శెట్టి లోతైన సాంప్రదాయాలను ప్రాంతాలను చెప్పాలనే భావన అయితే ఇందులో అయితే కనిపిస్తుంది. అసలు భాంగ్రా అంటే దక్షిణ కర్ణాటకలోనే అలుప రాజవంశీయులచే నిర్మించిన కద్రి మంజునాథ దేవాలయం చుట్టూ నడిచే కథలా అనిపిస్తుంది అనమాట ఈ ట్రైలర్ చూస్తుంటే. సో ఇంకా యావారాణి పాత్రలో రుక్మిణి వసంత్ చాలా అందంగా ఉంటుంది అనమాట. సో ఆపదలు కొన్ని తెచ్చుకొని పాత్రలో చాలా చక్కగా అయితే చూపించారు. ఇంకా యువరాణి పాత్రలో రుక్మిణి వసంత చాలా అందంగా ఆపదలు కొని తెచ్చుకొని పాత్రలో చాలా చక్కగా చూపించారు. సో అటవీ నుంచి దక్కిన సంపదను ఎందుకు వాటా ఇవ్వాలి అనే కాన్ఫ్లిక్ట్ని చాలా బలంగా సాగే విధంగా చూపించబోతున్నారు అనిపిస్తుంది ఈ ట్రైలర్లో. సో మ్యూజిక్ విషయానికి వస్తే అజనీష్ లోక్నాథ్ శంకర్ను చూపించేటప్పుడు డమరుకం సౌండ్ ట్రైలర్కు హైలైట్ అని చెప్పుకోవచ్చు. సో సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే కాంతారా న్యాచురల్ లొకేషన్ షూట్ చేసిన అరవింద్ కశ్యప్ చాప్టర్ 1 మాత్రం ఎక్కువ సెట్లో ఉన్నట్టు ఓకే అన్నట్టు ఉంటుంది. సో మొత్తానికైతే ఫైనల్గా రైటర్ కమ్ డైరెక్టర్ యాక్షన్ రోల్లో రిషబ్ శెట్టి శంకరుని పాత్రలో గూస్ బంప్స్ అయితే తెప్పించేశాడు మన రిషబ్ శెట్టి. సో ఓవరాల్గా ప్రకృతికి దురాశ ఆధిపత్యాల మధ్య భయం భక్తి దైవం అనే అంశాలతో ట్రైలర్ని అయితే మంచి వైబ్ని అయితే క్రియేట్ చేసిందని చెప్పుకోవాలి. దక్షిణాదిలో అగ్రసినీ నిర్మాణ సంస్థ హొంబేలా ఫిలిం బ్యానర్స్ పై నిర్మాత విజయ్ కిరకుందూర్ నిర్మిస్తున్న చిత్రం కాంతారా చాప్టర్ 1 రిషబ్ శెట్టి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందించుకున్న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ అయితే చేస్తున్నారు సో ఈ చిత్రంలో రుక్మిణి వసంత హీరోయిన్గా నటిస్తున్నారు. జయరామ్, గుల్షన్ దేవయ్య, రాకేష్ పూజారి తదితరులు అయితే ఇందులో నటిస్తున్నారు. ఈ మూవీకి చాల్వే గౌడ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు. సో అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫీని, కేఎం ప్రకాష్, శోభిత్ శెట్టి ఎడిటింగ్ బాధ్యతలు ఇందులో అయితే నిర్వహిస్తున్నారు. అంజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అయితే ఇందులో అందిస్తున్నారు. సో కాంతారా చాప్టర్ సినిమాకు రెబల్ స్టార్ ప్రభాస్ అండగా నిలిచారని చెప్పుకోవచ్చు. సో ఈ సినిమా ట్రైలర్ కు సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసి ఫ్యాన్స్ క్రేజ్ అయితే భలే పెంచేశారు. సో ఈ ట్రైలర్ విషయానికి వస్తే నాన్న ఎలా తప్పిపోయాడన్న ఓ బాలుడు అడిగే ఎమోషనల్ సీన్తో ఆసక్తికరంగా ప్రారంభమై ఓ డిఫరెంట్ వరల్డ్లోకి ఆడియన్స్ని అయితే తీసుకెళ్లే ప్రయత్నం అయితే ఈ ట్రైలర్లో అయితే చేశారబ్బా. సో తమ పూర్వీకులంతా ఉండేది ఇక్కడే, అదంతా పెద్ద దంతా కథ అంటూ కొత్త ప్రపంచాన్ని అయితే పరిచయం చేశాడు. భూమిపై అధర్మం పెరిగిపోయినప్పుడు దాన్ని నశింపజేయడానికి ఈశ్వరుడు తన గణాలను పంపిస్తూ ఉంటాడు. సో ఈ పుణ్యభూమిని కొన్ని అగ్ని కణాలు కొలువయ్యాయి అంటూ ఆ ప్రపంచాన్ని పరిచయం చేసే ప్రయత్నం ఆసక్తికరంగా సాగింది. సో కాంతార అనే జైల్లోకి అసలు వెళ్ళకూడదంటూ పిల్లలకు కథ చెబుతూ భయపెట్టే ప్రయత్నం అయితే కనిపించింది ఈ ట్రైలర్లో. ఓ రాజు అతడిని ఎదిరించే సేవలు, ఓ బ్రహ్మరాక్షసి అంశాలు కథను మరింత ఇంటెలిజెన్స్గా అయితే ఇందులో అయితే మార్చాయి. సో గిరిజన యువకుడు యువరానికి మధ్య ప్రేమాయణం, వారిద్దరి రొమాన్స్ కథలో ట్విస్టులు కనిపించింది. సో ఇద్దరి ప్రేమపై రాజు అతడి అంతరంగికులు దృష్టి పెట్టారు. యువరానితో ప్రేమ వ్యవహారం చేస్తూ ఆ యువకుడు రాజపీఠంపై కన్నేశాడా అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు ఈ ట్రైలర్లో. తమ వంశానికి ఈ వ్యవహారం కలంకం, దాన్ని కాంతారలో కడిగేస్తానంటూ రాజు ప్రతిన పూనడం, కథను మలుపు తిప్పే అంశం కనిపించింది ఈ ట్రైలర్లో. సో రాజా తన సేవలతో గిరిజన ప్రాంతాలపై దాడి చేయడం, ఆ గ్రామాలను కార్చిచ్చు పెట్టి విచక్షణారహితంగా దాడులు చేయడంతో ఇరు వర్గాల మధ్య భారీగా టెన్షన్ వాతావరణం క్రియేట్ అయితే అయింది. సో ఇక గిరిజన తెగ నాయకుడిగా దుష్టరాజుపై ఎలా ఎదురు దాడి చేశాడు, అతడి సేవలను ఎలా ఓడించారనే అంశాన్ని కూడా ప్రేక్షకులకు వదిలేసి ట్రైలర్ ద్వారా సినిమాపై భారీగా అంచనాలు అయితే
పెట్టేశాడు అబ్బా. సో మొత్తానికి అయితే ఈ సినిమా అక్టోబర్ 1వ తేదీన అయితే దసరా కానుకగా రిలీజ్ కానుంది. కాంతారా చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రపంచవ్యాప్తంగా సంచలనం విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకు ప్రిక్వెల్ గా కాంతారా చాప్టర్ 1 రాబోతున్నది. సో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలు ట్రైలర్ మరింత అయితే పెంచేసింది. సో ఫ్రెండ్స్, ఈ ట్రైలర్లో అయితే నేను చూశాను, బాగానే నచ్చింది నాకైతే. సో తొందరలో అక్టోబర్ 1వ తేదీన అయితే ఈ మూవీ రాబోతుంది. సో మీరందరూ కూడా కింద కామెంట్ తెలపండి. అలాగే ఇలాంటి రివ్యూస్తో ప్లస్ ట్రైలర్స్తో సినిమా రివ్యూలతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రిన్స్ విజయ్, బాయ్.